శ్రీకృష్ణుడు తన తల మీద నెమలి పింఛాన్ని ఎందుకు పెట్టుకుంటాడో తెలుసా? సీతారాముల వనవాస సమయంలో ఒకరోజు సీతాదేవికి విపరీతమైన దాహం వేస్తుంది. అప్పుడు శ్రీరాముడు నీళ్ల కోసం అడవి అంతా ఎంత వెతికినా నీరు దొరకదు. అప్పుడు రాముడు ధ్యానానికి కూర్చొని అడవి దేవులను నీరు ఎక్కడుందో చూపించమని ప్రార్థిస్తాడు. అప్పుడు ఒక నెమలి అక్కడికి వచ్చి, నా వెనుక రండి, దగ్గరలోనే ఒక పెద్ద జలాశయం ఉంది అని చెబుతుంది. కానీ ఆ దారి చాలా క్లిష్టంగా ఉంటుంది. మీరు దారి తప్పిపోకుండా ఉండడానికి నేను ప్రతి 10 అడుగులకు ఒకసారి నా ఈకలను రాల్చుకుంటూ వెళ్తాను, వాటిని అనుసరిస్తూ రండి అని చెబుతుంది. సాధారణంగా నెమలి తన ఈకలను రాల్చదు. అలా రాల్చింది అంటే అది త్వరలోనే చనిపోతుందని అర్థం. రాముడు ఆ నెమలి రాల్చిన ఈకలను అనుసరిస్తూ వెళ్తాడు. నెమలి చివరికి జలాశయం దగ్గరికి రాముడిని చేర్చి తన ఈకలను కోల్పోయి రాముడి కళ్ళ ముందే కుప్పకూలి ప్రాణం విడుస్తుంది. ఆ నెమలి త్యాగానికి చలించిపోయిన రాముడు, నా కోసం ప్రాణత్యాగం చేశావు కదా, వచ్చే జన్మలో నీ రుణం తీర్చుకుంటానని మాట ఇస్తాడు. ఆ మాట ప్రకారమే శ్రీరాముడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించినప్పుడు చిన్నతనంలో ఒక నెమలి ఈక కింద పడి ఉండడం చూసి దాన్ని తన తల మీద ధరిస్తాడు. అలా రాముడిగా ఇచ్చిన మాటను కృష్ణుడిగా